ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ ప్రభు యొక్క హస్తం తోడై ఉంగాక. గత కొన్ని దినముల బట్టి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల మీద కూడా ప్రభు యొక్క జ్ఞానము సమృద్ధిగా వాళ్ళ మీద వెలువడిచేయను గాక. చాలా అవసరము ఈ సమయంలో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడము. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి వస్తున్నప్పుడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ రాకపోకలందు యెహోవా నీకు తోడుగా ఉన్నాం. దేవుడు ప్రతిరోజు నడిపించే దేవుడు ప్రియులారా. మనం ఉద్యోగంకి వెళ్తున్నా, మన వ్యాపారాల మీద ఉన్న, మన సొంత పనుల మీద మనము ముందుకు వెళ్తున్న కొలది దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని అంటాడు కదా, నేను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నాను. ఈరోజు ఒక లేఖన భాగాన్ని, ఒక వాగ్దానాన్ని మన కుటుంబాల మీద, మన పిల్లల మీద ఈ ఉదయకాల సమయంలో ఒప్పుకుని ముందుకు నడిపింపబడాలని ఆశపడుతున్నాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యెషయా 58:11 యెహోవా నేను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండెదవు. ఆమెన్. చూడండి, యెహోవా నేను నిత్యము నడిపిస్తాడట. ఆయన ఒక్కరోజు 2 రోజులు కాదు. అందుకంటే నన్ను నమ్ముకున్న బిడ్డల్ని ఎన్నడూ నేను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకంటే నా యొద్దకు వచ్చేవారు నేను అన్నడు తృణీకరించిన దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుడు నేను నడిపిస్తాడు. నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నా, నీ ఉద్యోగంకి వెళ్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభా నన్ను నడిపించని అడగగలిగితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను విడువక ఎడబాయక ధైర్యంగా నీ చేపట్టుకుని ఆయన నడిపిస్తాడు. ఒక మాట నేను చెప్తాను. ఒకరోజు ఒక కుమారుడు తన యొక్క స్కూల్లోని రిజల్ట్ సరిగ్గా రాలేదు, అనుకున్నంత స్థాయిలో రాలేదు అని చెప్పి తన మేడం తన యొక్క పేరెంట్ని పిలుస్తారు. తన తండ్రి వచ్చాక అంత ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాశాడండి, అనుకున్నంత రిజల్ట్ రాలేదు, కాకపోతే తన బిహేవియర్లో ఏదో మార్పు వచ్చింది, తన యొక్క ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది అని చెప్పగానే తండ్రి చాలా బాధపడతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొంత సమయం అయిన తర్వాత ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. వస్తున్నప్పుడు ఒక వాగు దాగుతున్నప్పుడు అనిపించింది తన తండ్రికి, నా యొక్క పెంపకంలో ఏదైనా తప్పు జరుగుతుందా, లేకపోతే నేను నా కుమారుడిని సరిగ్గా నడిపించలేకపోతున్నానా అని చెప్పి కొంత దూరం చేపట్టుకుని నడిచిన తర్వాత వాగులోకి ప్రయాణం చేయగలనే తండ్రి యొక్క చెయ్యిని విడిచిపెట్టేసి, నాన్న నువ్వే నన్ను పట్టుకో, నేను పట్టుకోను అన్నాడు. తండ్రికి అర్థం కాలేదు. వాగంతా అయిపోయిన తర్వాత మరలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అనేకమైన కుక్కలు వాళ్ళని బెదిరిస్తుండగా వెంటనే తండ్రి చెయ్యి వదిలేసి పారిపోయినప్పుడు తండ్రికి అర్థమవలేదు, ఏంటి నా కుమారుడు నన్ను విడిచిపెట్టాడు, ఇందాకలో వాగు దాడుతున్నప్పుడు తెలియకంట నా చెయ్య విడిచిపెట్టేసి నువ్వే నన్ను పట్టుకో అన్నాడు. ఎందుకో అర్థం కాలేదు. ఇంటికి వచ్చారు ఇద్దరు, తండ్రి కొడుకు. దేవుడు కూడా ఎలా నేను నడిపిస్తాడో ఈ యొక్క ఉదాహరణ ద్వారా నీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ఇంటికి వచ్చే కుమారుని అడుగుతున్నాను, అరే నీ యొక్క నడవడిక నా పెంపకం మీద ఎక్కడో అమర్యాదగా ప్రవర్తిస్తుందేమో అనిపిస్తుంది అంటాడు. అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు అంటే, కుమారుడు చెప్పే సమాధానము తండ్రిని ఆలోచింపజేస్తుంది. నాన్న నాకు తెలుసు వాగు రాగానే నీ చేయి వదిలేశాను అని. అవును నిజమే కదా, ఎందుకు వదిలేసావు అంటే, లేదు నాన్న నేను పట్టుకుంటే వాగు యొక్క నీరు ప్రవాహం అధికంగా ఉంటే నేను కొట్టుకెళ్ళిపోతాను, అదే నువ్వు కానీ పట్టుకుంటే నన్ను ఎన్నడూ విడిచిపెట్టవు కదా. మరి కుక్కలు మనల్ని బెదిరిస్తున్నప్పుడు ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోయావంటే, నాన్న నీ వెనకాతల నేనుండి ఏదైనా కర్రగాని తీసుకొస్తే నువ్వు ఆ కుక్కల్ని తోలేసి నన్ను సంరక్షిస్తావు కదా, నీ ధైర్యం నాకు తెలుసు నాన్న. ఈరోజు ఒక చిన్న అబ్బాయికే తన తండ్రి మీద అంత నమ్మకం ఉంటే, ఈరోజు నిన్ను నన్ను సృజించిన జీవాధిపతి అయిన దేవునికి ఇంకెంత తెలుసు ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి నీ చెయ్యి ఆయన చేతిలో పెడితే ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను కుళ్ళు పట్టనవుడు, లేకపోతే నువ్వు నిత్యము ఉబుకుచుండు నీటి వలె ఉంటావట. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుందాం. అయ్యా నీ వాగ్దానం చెప్తుంది, అయ్యా నీ లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఇక్కడ ఆ మాట రాస్తూ ఏమని అంటున్నాడు చూడండి, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. ఇంట్లో కొదువు ఉందా? మొదటి వారంలో ప్రవేశించాం. అయ్యో ఎలా ఈఎంఐలు కట్టాలి, లేకపోతే ఎలాగా ఈ ధనం అంతా కూడా సమకూర్చాలి, అయ్యో ఈ నెలంతా ఎలా నడిపించబడుతున్నాం. భయపడకో, నీ ఎముకలను బలపరిచి నీ క్షేమాన్ని ఇచ్చి ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రియులారా, నీ దేవుడు అంత గొప్ప దేవుడు. వాగ్దానాన్ని నమ్ము, వాగ్దానాన్ని ఎత్తుపట్టుకో. ఈరోజు యెషయా 58:11 చెప్తున్నావు కదయ్యా, నన్ను నిత్యము నడిపిస్తావని, నన్ను బలపరుస్తావని,
నేను నిత్యము ఉబుకుచుండు నీటి బుగ్గ వలె ఉంచుతానని ఆ మాట నెరవేరునుగా కానీ ఒప్పుకోగలిగితే తప్పనిసరిగా నువ్వు ఒప్పుకున్న మాటని నీ జీవితంలో నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. నీ కృపలో ముందుకు వెల్లుదురుగా కనుక్కుంటూ నీ కరుణ కటాక్షాన్ని ఉంచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రత్యేకంగా ఈరోజు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకున్నాం. ప్రభా, నీ జ్ఞానాన్ని దయచేయి. నీ ఆలోచనతో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి సహాయం దయచేయి. వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నీ ప్రొటెక్షన్లో ఉండాలి. ట్రావెల్ చేస్తున్నంతసేపు నీ యొక్క కాపుదల ఉండి తిరిగి వచ్చుదురుగా కనుక్కుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని చూస్తున్న ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబం మీద, వ్యక్తి మీద నీ రక్తాన్ని ప్రోక్షించి ఈరోజంతా కూడా భద్రపరిచి నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.